యూ వచ్చేసి స్మాల్ కమోడిటీస్ సంబంధించిన పర్టికులర్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి. ఫోషాన్ వచ్చేసి ఫర్నిచర్ సంబంధించిన కార్పెంటర్ కి దానికి దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి ఈజీగా. షెంజన్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్ కి సంబంధించిన యాక్సెసరీస్, ఏ ఐటమ్స్ అన్ని అక్కడ దొరుకుతాయి ఈజీ. నేను ఇంట్రెస్ట్ ఉంటే నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. అది కూడా ఏంటంటే అప్ టు మై లిమిట్స్ అనమాట. నేను మీకు ఓన్లీ నేను దారి చూపించగలుగుతాను, అంతేగాని మీ దారిలో నేను ట్రావెల్ చేయలేను అనమాట. అదొకటే. ఓకేనా? కల్పిస్తాను, ఎక్స్పోర్టర్ తో కల్పిస్తాను, మీకు లోకల్ మార్కెట్ నేను ఎట్లా ఉందో చెప్తాను, ఎట్లా పోవాలి, ఏం సంగతి, ఏ ఐటమ్ ఎక్కడ దొరుకుతుంది, ఏం సంగతి అన్ని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు పోయేసి అరే నా పర్టికులర్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి, ఈ మాల్ నా దగ్గర ఉందా, ఇది ఇండియాలో నాకు ఈ పర్టికులర్ ఏరియా కావాలంటే వాడు నీకు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్ యాక్చువల్లీ హ్యాపీ సండే. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి, బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, యాక్చువల్లీ వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని బిజినెస్ ని ఎలా రన్ చేస్తుంటారు మన ఇండియాలో, జీరో మాల్ అని ఎందుకంటారు, ట్రేడ్ అంటే యాక్చువల్లీ ఏంటి, ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు చాలా రాకెట్ సైన్స్ అది అని చెప్పేసి అంటే కాదు. నేను క్రిస్టల్ క్లియర్ చాలా పాత వీడియోస్ లో నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఇంపోర్ట్ చేసుకోవడం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, అది బేసిక్ కామన్ థింగ్, అది ఈజీగా చేసుకోవచ్చు. అది ఎట్లా చేసుకోవాలి, ఏం సంగతి నేను చెప్తాను, ఏరియా వైస్ కి చెప్తాను. దానికన్నా ముందు ఒక పర్టికులర్ పాయింట్ గురించి మనం మాట్లాడాలి. తెలంగాణలో యూనిటీ ఉందా అంటే ఎస్, 100% యూనిటీ లేదే అని ఒప్పుకోవాలి. ఎందుకంటే మనము ఒక్క దేశంలో ఒక తెలంగాణ అతని మనం కలిసామనుకోండి, అతనికి రియాక్షన్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆంధ్ర అతను వేరే దేశంలో ఒక ఆంధ్ర అతన్ని కలిశాడు, వాళ్ళ యూనిటీ అనేది చాలా బాగుంటుంది. అంటే మీరు యాక్చువల్లీ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ గుజరాతీ అతను వేరే గుజరాతీ అతన్ని కలిశాడు వేరే దేశంలో, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అట్లీస్ట్ వాళ్ళ రిలీజన్కి సంబంధించిన కానీ వాళ్ళు చాలా బాగా కలిసి ఉంటారు. కానీ మన తెలంగాణ వాళ్ళ దాంట్లో అట్లా ఉండదు. మన తెలంగాణ వాళ్ళని సపోర్ట్ చేసి పక్కన పెట్టు, సపోర్ట్ చేసే మాట డిఫరెంట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతోపాటు ఇంకా చిన్న చూపు, ఇంకా ఒక రకమైన బిహేవియర్ ఉంటుంది అన్నమాట తెలంగాణ అనగానే. అది మన నేటివిటీ, యూనిటీ, రియల్ గ్రౌండ్ ఫ్యాక్ట్స్. అది మీరు ఒప్పుకోకపోయినా కానీ, మీకు కొంతమంది హట్ అయినా కానీ అది గ్రౌండ్ ఫ్యాక్ట్ అది యాక్చువల్లీ. ఓకే, మన వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, అది 100% ట్రూత్ అది. ఓకేనా? మీరు ఒప్పుకోకపోయినా నేనేం చెల్లింది దాని గురించి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీడియోలో కొన్ని ఏరియాస్ చెప్తా, చైనాలో ఎట్లుంటాయి, అసలు ఏ కమోడిటీస్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, ఏ ఐటమ్స్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, జీరో బిల్లింగ్ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ట్రేడ్ చేసేటప్పుడు మనం లైసెన్స్లు అవి ఉండాలని చెప్పి రాకెట్ సైన్స్ గురించి మనం మాట్లాడుతుంటాం కదా, అది 100% రాంగ్. అది ఎట్లా చేస్తారు, ఏం చెప్తారు చెప్తాను మీకు క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్మాల్ కమోడిటీస్ అంటే యాక్చువల్లీ చిన్న డెకరేటివ్ ఐటమ్స్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, ఇంట్లో హౌస్ హోల్డ్ నార్మల్ ఐటమ్స్ గురించి మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఏరియా వచ్చేసి యూబు అనమాట. అంటే YIWU అంటే నేనుండే ఏరియా అది యాక్చువల్లీ ట్రేడింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ గురించి. చాలామంది ఇక్కడికి వస్తారు, వీళ్ళు బల్క్లో ఆర్డర్స్ కొనుక్కుంటారు. వీళ్ళ బిజినెస్ కాన్సెప్ట్ ఎట్లుంటుందని చెప్తా. అంటే యూనిటీ గురించి ఫస్ట్ నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడినటువంటి వీళ్ళ యూనిటీ ఎట్లా రన్ అవుతుందో నేను చెప్తాను మీకు. చాలామంది మన లోకల్గా తెలంగాణ వాళ్ళు చేసే బిజినెస్ కూడా యాక్చువల్లీ మనము ఒక పర్టికులర్ ఐటమ్ మనకు కావాలనుకోండి, ఆ ఐటమ్ గురించి మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే కొంచెం క్వాంటిటీ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎట్లా అవుతుంది, LCL కాన్సెప్ట్ అని ఉంటుంది, అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఏరియాస్ కవర్ చేసిన తర్వాత ఈ ట్రేడ్ అండ్ ఇంపోర్ట్ గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఏరియా వచ్చేసి యూబు, స్మాల్ కమోడిటీస్ అనుకోండి, ఏ ఐటమ్ అన్నా దొరుకుతుంది ఇక్కడ, ఫ్యాన్సీ ఐటమ్స్, డిఫరెంట్ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫోషాన్ అనే ఏరియా వచ్చేసి మొత్తం ఫర్నిచర్కి సంబంధించిన ఐటమ్స్, మీన్స్ వుడ్కి సంబంధించిన. చాలామంది నాకు ఫాల్ సీలింగ్ గురించి దీని గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే యాక్చువల్లీ మనం ఫాల్ సీలింగ్ చేయించుకుంటాం కదా ఇంట్లో, దాని గురించి మాట్లాడతారు. కార్పెంటర్ వర్క్ సంబంధించి ఐటమ్స్ గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళని పర్టికులర్ ఏరియా వచ్చేసి ఫోషాన్. ఈ చైనా వాళ్ళు ఏం చేస్తారంటే పర్టికులర్ని మొత్తం డివైడ్ చేసి పెట్టారన్నమాట. ఎలక్ట్రానిక్స్ ఒక దగ్గర దొరుకుతాయి, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఒక దగ్గర దొరుకుతాయి, ఫర్నిచర్ ఐటమ్స్ ఒక దగ్గర దొరుకుతాయి, స్మాల్ కమోడిటీ ఐటమ్స్ ఒక దగ్గర దొరుకుతాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఒక దగ్గర దొరుకుతాయి. అట్లా అంటే ఈవెన్ క్లాత్, అంటే యాక్చువల్లీ మన ఇండియాకి క్లాత్ ఎక్స్పోర్ట్ చేయలేము అనుకోండి, ఎందుకంటే 100% ఇంపోర్ట్ డ్యూటీ పడుతుంది మన దగ్గర. కాబట్టి క్లాత్ అనేది ఒక ఏరియాలో దొరుకుతుంది అనమాట. యాన్ అనేది కూడా మన చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మన ఇండియాలో కూడా, మ్యాక్స్ టు మ్యాక్స్. అది కూడా చెప్తాను మీకు దాని గురించి. ఓకే, సో ఫర్నిచర్ అనేది మొత్తం ఫోషాన్ ఏరియాలో దొరుకుతుంది. అది ఫోషాన్ అనేది యాక్చువల్లీ ఏ పెద్ద బ్రాండ్ ఫర్నిచర్ కంపెనీస్ మీరు చూసినా కానీ, లైక్ మీకు మన దగ్గర హైటెక్ సిటీలో పెద్ద షోరూమ్ కట్టారు కదా, ఆ షోరూమ్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఓన్లీ బ్రాండింగ్ పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫోషాన్ ఏరియాలో ఫర్నిచర్ దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి షెంజన్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే మనం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మీన్స్ లైక్ మొబైల్ యాక్సెసరీస్కి సంబంధించిన వరకు మనము ప్రతిసారి వింటూ ఉంటాం ఏంటంటే ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ అని వింటూ ఉంటాం, రైట్? సో ఒరిజినల్కి ఫేక్కి డిఫరెన్స్ ఏంటంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ అని మీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి ఎలక్ట్రికల్ ఐటమ్ అనుకోండి, ఇది వచ్చేసి వేప్, ఇది ఓకే ఎలక్ట్రికల్ ఐటమ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ వీళ్ళు బ్లాంక్ వేప్ ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎలక్ట్రానికల్ ఐటమ్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియాకి.
ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళకి స్పేర్స్ లాగా చూపిస్తారు అన్నమాట. స్పేర్ ఐటమ్స్ అంటే యాక్సెసరీస్ లాగా చూపిస్తారు. యాక్సెసరీస్ అనుకోండి, ఎల్సిడి డిస్ప్లే, మైక్స్ అవి ఉంటాయి కదా మొబైల్లో. సో అట్లా ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్ బ్రాండింగ్, అంటే యాక్చువల్లీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న బ్రాండే వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ పెట్టేస్తారు వాళ్ళ దగ్గర. వాళ్ళ బ్యాక్ ఎండ్లో కూర్చొని అంటిస్తారు అన్నమాట. బ్రాండ్ అంటించేసి మనకి ఇచ్చేస్తారు. మనం జస్టిఫై చేయలేము. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఇన్ కేసు మనకు బ్రాండెడ్ ఐటమ్ పర్టికులర్గా ఒక సామ్సంగ్ డిస్ప్లే ఉందనుకోండి, అది బ్రాండెడ్ అయితే కంపెనీకి సంబంధించిన ఐటమ్ అయితే మనం పోయి అడిగితే వాడు ఏమంటాడంటే ₹1000 అంటాడు. కానీ ఆ పర్టికులర్ ఐటమ్ అదే ఫస్ట్ కాపీ, అంటే యాక్చువల్లీ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఒకటే, శాంసంగ్కి డిస్ప్లే తయారు చేసే కంపెనీ ఒకటే ఉంటుంది, ప్లస్ ఇంకా సెకండ్ కాపీ సంబంధించిన ఐటమ్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సెకండ్ కాపీని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు శాంసంగ్ అనే బ్రాండ్ అమ్మిటిచ్చేసి వాళ్ళు మార్కెట్లో తోసేస్తారు. వాడు ఎంత అంటాడు, మేజర్ ఒరిజినల్ కంపెనీకి సంబంధించిన డిస్ప్లే మాత్రం ₹1000 ఉంటే వీడు 500కి ఇస్తా అంటాడు. ఎందుకు ఇస్తాడు? ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ సేమ్, అంతా సేమే ఉంటుంది, కానీ కంపెనీ బ్రాండింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ లోపలికి ఇంపోర్ట్ చేసుకొని బ్రాండింగ్ అంటే ఇచ్చేసి ప్యాకింగ్ చేసేసి అమ్మేస్తారు 500కే. మరి ఎక్కడ మన మెంటాలిటీ అంటే హ్యూమన్ మెంటాలిటీ, హ్యూమన్ సైకాలజీ అయితే వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఎక్కడ తక్కువ వస్తుందని పోయి అక్కడ తీసుకుంటాం మనం, అంతే కదా. సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి షాంఘాయ్ ఏరియాలో కూడా చాలా ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ షాంఘాయ్లో కూడా ఇంకా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఐటమ్స్ కూడా చాలా దొరుకుతాయి. మీరు మేజర్గా కొన్ని యాడ్స్ చూసి ఉంటారు, మీన్స్ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ డిస్ప్లే టీవీస్ ఉంటాయి అనమాట. ఎల్సిడి టీవీస్ కానీ ఎల్ఈడి టీవీస్ కానీ వీళ్ళు బ్రేక్ చేస్తారు, అన్బ్రేకబుల్ టీవీ, ఈ కంపెనీ టీవీ, ఆ కంపెనీ టీవీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. చూసారు కదా, తక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు. ఎట్లా అమ్ముతారు అనుకున్నారు తక్కువ రేటుకి? వీళ్ళు ఇక్కడ నుంచే ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ కాపీని అక్కడ బ్రాండింగ్ చేసి తక్కువ రేటుకి అమ్ముతారు. మనం ఏమనుకుంటామంటే అరే 10,000 టీవీ 5,000కి వస్తుందంటే ఇంత తక్కువకి వస్తుంది కదా, మనం కొనేద్దామని చెప్పేసి కొనేసుకుంటాం. ప్రోడక్ట్లో ఏం తేడా ఉండదు, కానీ అంటే చెప్పాం కదా, కాపీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ, థర్డ్ కాపీ. అంటే ఫస్ట్ కాపీ ఆల్మోస్ట్ నియర్ టు ద ఒరిజినల్, సెకండ్ కాపీ వచ్చేసి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఒరిజినల్, థర్డ్ కాపీ వచ్చేసి కొంచెం వర్స్ట్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో బ్రాండింగ్ మాత్రం చేసేసి వీళ్ళు అమ్మడం మొదలు పెడతారు. సో అట్లా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మనం చెప్పేసాం కదా, షెంజన్ గురించి చెప్పాను. గాన్జోలో కూడా క్యాంటన్ ఫేర్ అనేది జరుగుతుందబ్బా. మనం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఉన్నప్పుడు మనకు కొత్త మిషనరీ చూద్దాం అనుకుంటున్నాము, కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావాలి అంటే, కొత్త మిషనరీ మనకు కావాలంటే మనం గాన్జోలో జరిగే క్యాంటన్ ఫేర్కి ఒకసారి మనం అప్రోచ్ అయ్యామంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోద్ది. చాలామంది ఏమనుకుంటారంటే చైనాకి రావడము, చాలా మందికి డబ్బులు ఖర్చు పెట్టడము, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుందేమో అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ సింపుల్ కాన్సెప్ట్ అబ్బా, ఒకసారి నువ్వు చైనా విజిట్ చేసావు అనుకో, నీకు ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి. పెద్ద ఎక్స్పెన్సివ్ విషయం ఏం కాదు. మనం ఒక బిజినెస్లో ఏమైనా ఇన్వెస్ట్ చేద్దాము, ఒక్కటి లాజిక్ మీరు గుర్తుపెట్టుకోండి అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు బిజినెస్ సెట్ చేస్తున్నావు అంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేలకు నాకు ఇచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు నీ ముడ్డిని నేలకు రాసి రబ్ చేస్తా కానీ ఒక బిజినెస్ అనేది సెట్ కాదు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నీ లైఫ్లో నువ్వు కష్టపడి బిజినెస్ సెట్ చేసావా, నీ జనరేషన్స్ నీ పేరు పెట్టుకొని బతికేస్తారు అన్నమాట. నీ ఫోటో పెట్టేసుకుంటారు వాళ్ళు. ఎందుకు అంటే నువ్వు ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి చూపించినావు, అరే ఇది నా ప్లాట్ఫామ్. అంటే మారవడీస్లో, గుజరాతీస్లో జరిగేది అదే కదా. మనం ఏదైనా మారవడీ షాప్ పోయినాం అనుకో, వాళ్ళ తాతల ఫోటోలు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని సెట్ చేసి పెట్టినాడు అనమాట. అంటే వాళ్ళ పేరు మీద వీళ్ళు బతికేస్తూ ఉంటారు అనమాట. సేమ్ టు సేమ్ అట్లా నువ్వు కూడా చేయొచ్చు. కానీ మన డిఎన్ఏని ఏమి ఎక్కించారంటే, అన్ఫార్చునేట్లీ చెప్పాం కదా, బ్రిటిష్ కాలం నుంచి ఎక్కించినది ఒకటే మన డిఎన్ఏ. ఏంటంటే మనం పని చేయాలి, డ్యూటీ చేయాలి, జాబ్ చేయాలి, అదొకటే కాన్సెప్ట్ మన దగ్గర ఉందన్నమాట. ఓకేనా? సో టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది. సో ఈ పర్టికులర్ ఏరియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఎట్లా చేసుకుంటాం? వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనం ఒక 10 యూనిట్లు మనకు అవసరం ఉన్నాయి, 10 యూనిట్స్, ఒక 10 డిస్ప్లేస్ మనకు అవసరం ఉన్నాయి అనుకో, సేమ్ టు సేమ్ మనం వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. మీన్స్ అలీబాబా ఉన్నాయి, అలీ ఎక్స్ప్రెస్ ఉన్నాయి, 1688.com ఉంది, madeinchina.com ఉంది. మనం అనుకోవచ్చు బాగా చాలామంది అనుకుంటారు మేడ్ ఇన్ చైనా కాన్సెప్ట్ మనం ఎంకరేజ్ చేయొద్దు, చైనా ప్రోడక్ట్స్ మనం ఎంకరేజ్ చేయొద్దు, చైనాని సపోర్ట్ చేయదు. అవన్నీ ఏంటంటే మిత్ అబ్బా, అవన్నీ మిత్. అది యాక్చువల్లీ ఏంటంటే పర్టికులర్గా ఒక డిస్ప్లే అనేది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కాదు, 100% ఫర్ షూర్. అది మనము ఆ లెవెల్కి అప్రోచ్ అవ్వాలా, ఆ లెవెల్కి రీచ్ అవ్వాలంటే మనకు చాలా టైం పడుతుంది మనకి. ఇంకా అది గ్రౌండ్ రియాలిటీ మీరు ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ కంట్రీలో ఏ డిస్ప్లే తయారు చేయరు, ఏ కంట్రీలో ఏ చిప్స్ అట్లాంటివి ఉంటాయి చాలా. మ్యాక్స్ టు మ్యాక్స్ వీళ్ళ దగ్గర తక్కువ దొరకడం కాలేదంటే వీళ్ళు బాగా బల్క్గా మ్యానుఫ్యాక్చర్ చేసి అట్లా తయారైనారు వీళ్ళు. తక్కువ రేటుకి రావడం కారణం ఏంటంటే అంతే, బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఏ పర్టికులర్ యూనిట్ అన్నా కానీ ఒక వేరే దేశంలో, ఇప్పుడు యాపిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి,
యాపిల్ వాళ్ళు ఏంటి రీసెర్చ్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, మొబైల్ తయారు చేస్తారు, అంటే మీన్స్ మొబైల్ డిజైన్ అవన్నీ తయారు చేసి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. వీళ్ళు ఏదైనా బల్క్లో బ్లైండ్గా కళ్ళు మూసుకొని టప్ప కొట్టి పడేస్తూ ఉంటారు. వీళ్ళది ఒకటే మెయిన్ కాన్సెప్ట్. వీళ్ళు గ్రోత్ కావడానికి ఏంటంటే వీళ్ళదే ప్రపంచంలో వరల్డ్ ఫ్యాక్టరీ అని చేయాలని ఎందుకంటారు అనుకుంటారు, అంతే కదా. ప్రతి ఒక్క బ్రాండ్ వచ్చి ఇక్కడే తయారవుతూ ఉంటుంది, ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడ ఉంటుంది. అది మనకు అర్థం కాదు, మనం చెప్తే అర్థం కాదు. ఒట్టి మనం బ్రాండ్ చూసి మనం పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. వీళ్ళు ఏం చేసినారంటే లోకల్గా ఉన్న వాళ్ళ సొంతగా, అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక పర్టికులర్ డిస్ప్లే గురించి అనుకున్నా కానీ, ఏ ఐటమ్ గురించి అనుకున్నా కానీ వాళ్ళ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని అమ్మకం మొదలుపెట్టినారు లోకల్ మార్కెట్స్లో తక్కువ రేట్కి. ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు కదా, ఒక పర్టికులర్ ఐటమ్ 1000 రూపాయలు తయారవుతుంది అన్నప్పుడు ఆ బ్రాండింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు 10,000 బట్టి. అంటే లాస్ట్ టైం మీరు యూఎస్కి ఇంకా చైనాకి ట్రేడ్ వార్ అయినప్పుడు మీరు చూసే ఉంటారు కదా, చాలామంది లోకల్ రీటైలర్స్ కానీ లోకల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా బయటకు వచ్చారు, ఈ బ్రాండ్ నేనే తయారు చేసేది, నువ్వు 10,000 కొంటున్నావు, నేను తయారు చేసే కాస్ట్ వచ్చి 1000 రూపాయలే, వాడు అంతా 9,000 రూపాయలు మార్జిన్ తింటున్నాడు ఆ కంపెనీ పేరు పెట్టుకొని అని చెప్పి చెప్పినాడు చాలా మటుకు. అంతే కదా, అట్లుంటుంది అన్నమాట. అబ్బా సింపుల్ కాన్సెప్ట్. సో వీళ్ళు ఇంపోర్ట్ ఎలా చేసుకుంటారు, ఏం కథ అసలు యాక్చువల్ ఇంపోర్ట్ గురించి ఏంటి, మనం నార్మల్గా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఢిల్లీ నుంచి నేను తెచ్చుకుంటాను మాల్, లేకుంటే చెన్నై నుంచి నేను తెచ్చుకుంటాను మాల్ అని చెప్పేసి అంటూ ఉంటారు. యాక్చువల్లీ మీరు ఇన్ కేసు మీ సర్కిల్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అడగండి, చెప్తారు వాళ్ళు కూడా మీకు. ఓకేనా. సో వీళ్ళు ఎట్లుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఒక పర్టికులర్ కంపెనీ ఉంటుంది అబ్బా, వీళ్ళ బ్యాచ్ ఉంటుంది, వీళ్ళ గ్రూప్ ఆఫ్ వీళ్ళ సర్కిల్ ఎట్లా పనిచేస్తారో చెప్తాను మీకు. ఒక గ్రూప్ ఉంటుంది, వీళ్ళు ఏమంటారంటే మాకు ఈ పర్టికులర్ ఐటమ్స్ రిక్వైర్మెంట్ ఉందంట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ హార్డ్వేర్కి సంబంధించిన షాప్ పోయినారనుకోండి, దాంట్లో అన్ని చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఆల్రెడీ లోకల్గా ఎగ్జిస్టింగ్ అవుతున్న కంపెనీ ప్రోడక్ట్స్కి సంబంధించిన బ్రాండింగ్ స్టిక్కర్స్ అట్లాంటివన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి, పక్కన పెట్టుకుంటారు వీళ్ళు. ఆ ప్రోడక్ట్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఉట్టి బ్రాండింగ్ చేసి అమ్మేస్తూ ఉంటారు. ఆ కష్టపడి వాడు బ్రాండ్ డెవలప్ చేస్తాడు, వీడు ఇట్లా అమ్ముతూ ఉంటాడు. మనం అది గెస్ చేయలేము. నార్మల్గా లోకల్ కన్జ్యూమర్ ఏం చేస్తాడంటే ఆ పర్టికులర్ బ్రాండ్ని చూస్తారు, కొనేస్తాడు, అంతేగాని ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది ఏం సంగతి వాడు ఎంక్వైరీ చేస్తాడా, చేయడు కదా. ఆ బ్రాండింగ్ కంపెనీ గురించి అవన్నీ చేయాలంటే పెద్ద కథలు ఉంటాయి, అవన్నీ వాళ్ళు చేయరు, అట్లాంటివన్నీ అంత టైం స్పెండ్ చేయలేరు కదా. సో వీళ్ళు అది మిస్యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వీళ్ళ గ్రూప్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటేసారి బల్క్లా, ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డిస్ప్లేస్ కావాలా, ఐఫోన్ మొబైల్ డిస్ప్లేస్ కావాలా, ఫస్ట్ కాపీ తెప్పించుకుంటారు. ఎట్లా తెప్పించుకుంటారు, ఒకటేసారి మొత్తం ఇండియాలో ఉన్న వీళ్ళ లింక్స్ అన్నిటి ఎంక్వైరీ చేస్తే, అరే నీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది, నీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేస్తే ఒక 10 లక్షల రూపాయలు 10 లక్షల వర్త్ ఉన్న ప్రోడక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది. వీడు ఏంటంటే డైరెక్ట్గా, అంటే యాక్చువల్లీ వీళ్ళ హోల్సేలర్ మీన్స్ వీళ్ళ మేజర్ సిట్టింగ్ పర్సన్ ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ చైనా వాళ్ళని అప్రోచ్ అయ్యేసి అరే నాకు ఈ పర్టికులర్ ఐటమ్ ఇన్ని పీసెస్ నాకు ఆర్డర్ కావాలా, ఇన్ని పీసులు నాకు క్వాంటిటీ రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు నాకు ఎంతకి ఇస్తావు అని చెప్పేసి మాట్లాడుకుంటారు అనమాట. నేను చెప్తున్నా కంపారిజన్ చూడండి. ఇప్పుడు మన సింగిల్కి వచ్చి పర్చేస్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తోనే అమ్ముతారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనము 10,000 పీసులు ఒక ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది, 100 పీసుల ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది. 10,000 పీసులు మనం ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కంపెనీ వాడు ఏం ఫీల్ అవుతారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కామన్ సెన్స్ అది. యాక్చువల్లీ 10,000 పీసులు, అమ్మ 10,000 పీసులా, వాడు 100 రూపాయలకు ఒక పీస్ అమ్ముతున్నప్పుడు వీడికి కంపల్సరీ వాడు 80 రూపాయలకి ఇస్తాడు. ఎందుకంటే వాడికి 10,000 పీసులు ఆర్డర్ ఒకటేసారి వచ్చింది కాబట్టి. మనం 100 పీసుల గురించి అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే కంపల్సరీ 100 రూపాయలకే అమ్ముతాడు, ఎందుకంటే అరే 100 పీసులే కదా అనేసి మాట్లాడతారు అనమాట. అంటే క్వాంటిటీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మార్జిన్. సో వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీని అప్రోచ్ అవుతారు, 8,000 రూపాయలు అంటే 80 రూపాయల లెక్కనే మొత్తం 10,000 పీసులు ఇంపోర్ట్ చేసుకుంటాడు. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీడు ఏం చేస్తారంటే 10,000 పీసులు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వీడు చూపించేంత 1000 పీసులు చూపిస్తాడు. అది కూడా రిపేర్ అంటే మీన్స్ యాక్సెసరీస్ లాగా, అంటే రిపేర్ ఐటమ్స్ లాగా చూపిస్తారు అనమాట, స్పేర్ పార్ట్స్ లాగా చూపిస్తారు. స్పేర్ పార్ట్స్లో మన దగ్గర టాక్సేషన్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒరిజినల్ ప్రోడక్ట్కి స్పేర్ పార్ట్స్ అంటే ఫుల్లీ ఎక్విప్డ్ ఫుల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది, స్పేర్ పార్ట్స్కి ఒక పర్సంటేజ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మొత్తం స్పేర్ పార్ట్స్ లానే చూపిస్తారు. అంటే మీరు కస్టమ్స్ డ్యూటీస్ అవన్నీ చాలా చాలా తక్కువ చేసుకుంటూ వస్తారన్నమాట మార్జిన్స్ అన్నీ. అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ ట్యాక్స్ అనేది ఎగ్గొడతారన్నమాట, డిఫరెంట్ లెవెల్స్లో వాళ్ళ ఓన్ బ్రెయిన్స్ యూజ్ చేసి ఎగ్గొట్టేసి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకొని వీడు ఏం చేస్తాడు, ఢిల్లీలో కూర్చున్నాడు, వాడు 80 రూపీస్ కాడ ఇంపోర్ట్ చేసుకుంటా 90 రూపీస్కి వాడు ఇచ్చేస్తారు అన్నమాట. 90 రూపీస్కి ఇచ్చినప్పుడు లోకల్గా ఉన్న మార్కెట్ అందరికీ 90 రూపీస్ అంటే 10 రూపాయలు మార్జిన్ అక్కడ తీసుకున్నాడు, వాడు ఇంపోర్ట్ చేసుకున్నాడు, రైట్. వాడు మార్జిన్ వాడికి వచ్చేసింది, అంత వచ్చేసింది, 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది. వీళ్ళు లోకల్గా ఉన్న మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే చూసి 90 రూపీస్కి వీడికి వచ్చింది ప్రోడక్ట్, వీడే 5 రూపీస్ మార్జిన్ యాడ్ చేసుకొని 95 రూపీస్కి అమ్ముతాడు. అదే 100 రూపాయల ప్రోడక్ట్ మీన్స్ 100 పీసులు ఇంపోర్ట్ చేసుకున్నాడు, వాడు కంపల్సరీ 100 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకుంటాడు, రైట్. ఒక ప్రోడక్ట్ 100 రూపీస్కి ఇంపోర్ట్ చేసుకుంటాడు, ఒక డిస్ప్లే. వాడు ఏం చేస్తాడు, వాడు మార్జిన్ 10 వాడు కూడా 5 రూపీస్ లాగానే ఇంపోర్ట్ చేసుకుని 5 రూపీస్ మార్జిన్ యాడ్ చేసినా కానీ 105 అంటే 105 రూపాయలకి వాడు అమ్ముదామని మార్కెట్లో ట్రై చేసినప్పుడు
వీడి దగ్గర 95 రూపీస్కి దొరుకుతుంది, అంటే 10 రూపాయలు సేవ్ అవుతుంది. నార్మల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటి, 10 రూపాయలు సేవ్ అవుతుంది కదా, వీడి దగ్గర కొందామని చెప్పి సేమ్ ప్రోడక్ట్ ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అట్లా అప్పుడు ఏం చేస్తారంటే వీడి దగ్గర కొనికి ట్రై చేస్తాడు, ఎందుకు 95 రూపాయలకి వస్తుంది కదా అని చెప్పేసి. అప్పుడు లాస్. ఎవరికి లాస్? మేజర్ 100 రూపాయలు పెట్టి మంచి ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అయినా కానీ వాటికి లాస్ అవుతుంది. ఎందుకు లాస్ అవుతుంది? ఎందుకంటే వాడి సేల్ కాదు, సేల్ కాకుండా డెడ్ స్టాక్ అయిపోతుంది. అంతే కదా, సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇది ప్రతి ఒక్క ఫీల్డ్లో జరుగుతుంది అబ్బా, ప్రతి ఒక్క ఫీల్డ్లో జరుగుతుంది. నువ్వు ఎప్పుడన్నా ఏ షాప్కు నువ్వు అప్రోచ్ అయినా కానీ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ ఇదే రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. మనం ఏమనుకుంటామంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ తయారవుతుంది, మన ఇండియాలో ఎక్కడ లోకల్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో తయారవుతుందని చెప్పేసి అనుకుంటాం కదా, అది నాట్ అట్ ఆల్ పాసిబుల్ అబ్బా, నాట్ అట్ ఆల్ పాసిబుల్ అని చెప్తున్నాను కదా. మన దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నా కానీ దానికి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, చాలా కథలు ఉంటాయి. నేను ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చినా కదా. ప్రతి ఒక్క నా కొడుకు ఆ లెక్క లోకల్గా ఉన్న లీడర్లు కానీ వాళ్ళకి చెంచగాళ్ళు కానీ, ఆ లోకల్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఒక రకంగా టార్చర్ చేస్తారు మనం. ఈవెన్ ఎట్ లాస్ట్ జర్నలిస్టులు కూడా టార్చర్ చేస్తాడు, ఆ లోకల్గా ఉన్న జర్నలిస్ట్ కూడా వచ్చి, అరే నువ్వు ఇట్లా చేస్తున్నావుంట, నీ ఫ్యాక్టరీలో క్లీనింగ్నెస్ లేదు, అది లేదు ఇది లేదని. నేను 1,00,000 కథలు చూసినాను నేను దాంట్లో. 2 years ఏమో రన్ చేసిన ఫ్యాక్టరీ, కానీ 2 years నాకు ఇదే టార్చర్. రోజు ఎవడో ఒకడు వస్తాడు, ఇది చెప్తాడు, అది చెప్తాడు, ఆ కథ అంటాడు, ఈ కథ అంటాడు, అది ఇది అని చెప్పేసి మన దగ్గర డబ్బులు తీసుకొని పోతాడు. మనం వీళ్ళని పోషించాలా, మన ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్లను పోషించాలా, ఎట్లా అటు ఇటువే మనమే మునుగుతాం కదా. వాళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవు కథలు. కూర్చుంటారు గమ్మున, బ్యాచ్లర్ డబ్బులు ఇస్తారండి. వీళ్ళు ఆల్రెడీ ట్యాక్సులలో ఎగదొప్పుతున్నారు కదా, మనం అన్నీ పట్టించుకోము. ఇన్ కేస్ మన సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ అవన్నీ క్లియర్గా, అంటే యాక్చువల్లీ మంచి ట్యాక్సేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి ఒక్క షాప్ని విజిట్ చేస్తూ నువ్వు ఎంత కట్టినావు, నీకు ఎంత సమ్మినావు మాల్, నీ దగ్గర మాల్ ఎంత వస్తుంది, ఏం సంగతి అన్నీ చూసుకోవాలి కదా. చూసుకోరు అట్లాంటివన్నీ మన దగ్గర పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ వెనకాల నుంచి మూటలు ముద్దలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. లోకల్గా ఉన్న అందరు దొరుకుతాయి అందరికీ. అవన్నీ అది ఓపెన్ సీక్రెట్. అది మనం చెప్పినామంటే కష్టమైపోతుంది. నిజాలు మాట్లాడితే దేశద్రోహి, ఆ ద్రోహి, ఈ ద్రోహి అనుకుంటా ముద్రలు స్టాంపులన్నీ వేసి పడేస్తూ ఉంటారు మన దగ్గర. సో మన తెలంగాణ వాళ్ళే కొంచెం సపోర్ట్ చేయాలా. మన యూనిటీ లేకపోతే ఇట్లనే ఉంటుంది మన జీవితాలు. మనం బిజినెస్ అంటే కష్టము అది ఇది అనుకుంటాం, కానీ అది 100% కష్టమే బా. నువ్వు ఒక్కసారి ప్లాట్ఫామ్ మంచిగా సెట్ చేసి నీ ఫ్యూచర్ జనరేషన్స్కి నువ్వు ఒక లైన్ చూపించినావంటే ఆటోమేటిక్గా వాళ్ళే సెట్ అయిపోతారు. అలవాటు అవ్వాలి. వాళ్ళకి అలవాటు అవుతూ వస్తుంది. వాళ్ళు 100 ఏళ్ళ నుంచి కానీ 70 ఏళ్ళ నుంచి కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కొంచెం హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తం రూట్స్ అన్నీ తెలుసు, ఎట్లున్నది, ఏం సంగతి, ఏం కథ అని చెప్పేసి. ఇప్పుడు నేను కూడా చెప్పిన కదా మీకు సింపుల్ కాన్సెప్ట్లో కొన్ని ఏరియాలు మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ ఏరియా నుంచి ఏ ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చో, మన దగ్గర లోకల్గా అమ్ముకోవచ్చు, లేకుంటే ఆన్లైన్లో ఎట్లా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీన్స్ అలీబాబా, AliExpress, 1688, మేడ్ ఇన్ చైనా goods.com అట్లాంటి వెబ్సైట్స్లో నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అట్లా కూడా అమ్ముకోవచ్చు. LCL కాన్సెప్ట్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. మనం ఏమనుకుంటాం, ఎక్స్పోర్ట్ చేయడానికి మనకు ఆ లైసెన్స్ కావాలి, ఈ లైసెన్స్ కావాలి, అట్లాంటిది ఏమి ఉండదు. మీరు డైరెక్ట్గా ఇన్ కేసు మీరు డబ్బులు ఎక్కువ ఉన్నా, ఎక్సెస్ ఉన్నా, మీరు బిజినెస్ పెట్టాలని చెప్పేసి మీకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్ట్గా వచ్చేయాలా, ఏరియా ఉండాలి, ఆ ఏరియా విజిట్ చేయాలి. మన లోకల్గా ఉన్న ఇంపోర్టర్స్, ఎక్స్పోర్టర్స్ చాలామంది మనకు దొరుకుతారు ఇక్కడ. నువ్వు పోయేసి, అరే నా పర్టికులర్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి, ఈ మాల్ ఏంది నా దగ్గర ఉందా, ఇది ఇండియాలో నాకు ఈ పర్టికులర్ ఏరియాకి కావాలంటే వాడు నీకు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అది కూడా ఉంది కాన్సెప్ట్. నువ్వు యూ డూ నాట్ టు వెరీ అబౌట్ దట్. నువ్వు పర్టికులర్ ఐటమ్ 10 రూపాయలకి ఇక్కడ కొన్నావంటే నీ ఎక్స్పోర్టింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలుపుకొని, లోకల్గా ఉన్న ఛార్జెస్ అవన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ నీకు 12 రూపాయలకు 13 రూపాయలకు వస్తుంది ఆ పర్టికులర్ ఐటమ్. నీకు 10 రూపాయలకు కొంటావు, 3-4 రూపాయలు నీకు అయితే ఎక్స్పెన్సెస్ వస్తుంది. నువ్వు ఈజీగా అక్కడ 20 రూపాయలకు అమ్ముకోవచ్చు. అట్లా రన్ అవుతుంది బిజినెస్ కాన్సెప్ట్ అనేది. వీళ్ళు ఇంత ఈజీగా డెవలప్ కావడానికి రీజన్ ఏంటంటే బల్క్ ఆర్డర్స్. చెప్పినా కదా, బల్క్లో బాగా ఇంపోర్ట్ చేసుకొని ఇట్లా మొత్తం ట్యాక్స్లన్నీ ఎగ్గొట్టి ఇట్లా చేసుకుంటూ వస్తున్నారు అనమాట. వీళ్ళ మేజర్ కాన్సెప్ట్ ఇది. మీకు గుర్తుంది కదా ఆల్రెడీ. ఇవి వచ్చేసి స్మాల్ కమోడిటీస్కి సంబంధించిన పర్టికులర్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఫోషాన్ వచ్చేసి ఫర్నిచర్కి సంబంధించిన కార్పెంటర్కి దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి ఈజీగా. షెంజన్ వచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్, మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్, ఏ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి ఈజీగా. షాంఘైలో ప్రతి ఒక్క ఐటమ్ మీకు దొరుకుతుంది క్లియర్గా. ఓకేనా. మేజర్ హబ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి లోకల్గా. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకే క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలి ఏమనుకున్నా కానీ డెఫినెట్లీ నేనైతే హెల్ప్ చేస్తా, బట్ నాట్ యాజ్ అ బిజినెస్, యాజ్ అ ఫ్రెండ్. మన తెలంగాణ వాళ్ళకి ఒక తెలంగాణ సపోర్ట్ లాగా నేను చేస్తాను. ఎందుకంటే ఏరియాస్ చాలాసార్లు నేను చాలామంది కూడా చేస్తాను. ఈవెన్
లోకల్గా ఉన్న ఆంధ్ర వాళ్ళకు కూడా చేస్తాను. ఈవెన్ చెన్నై నుంచి కూడా కొంతమంది నన్ను అప్రోచ్ అయిన వాళ్ళకు కూడా నేను చెప్పిన హెల్ప్ చేస్తాను. ఇక్కడ యూవీకి వచ్చినా నన్ను కలిసినారు. చాలామంది వీడియోస్లో కూడా నేను పెట్టాను, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, వాళ్ళకు కూడా పెట్టాను. నన్ను చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, భయ్యా నేను చాట్ చేయొచ్చా, నీతో మాట్లాడవచ్చా బిజినెస్ గురించి, దాని గురించి. నేను చెప్పినా కదా బా, నేను ఇక్కడ వర్కింగ్ పర్సన్ కాబట్టి ఐ మే నాట్ స్పెండ్ టైమ్ ఆన్ చాటింగ్ అండ్ రిప్లయింగ్ టు ద కమెంట్స్. అంటే ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వలేను కదా, చాలా నాకు వేల మెసేజ్లు వస్తుంటాయి, వేల కమెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిదానికి నేను రిప్లై ఇస్తూ నేను కూర్చోలేను కదా. నేను వర్కింగ్ పర్సన్ కాబట్టి మై వర్క్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ప్రతి ఒక్కరికి నేను రెస్పాండ్ అవ్వలేను, కానీ నేను డెఫినెట్లీ మీరు కీన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. అది కూడా ఏంటంటే అప్ టు మై లిమిట్స్ అనమాట. మీకు ఓన్లీ నేను దారి చూపించగలుగుతాను, అంతేగాని మీ దారిలో నేను ట్రావెల్ చేయలేను అనమాట. అదొకటే. ఓకేనా? మీరు ఇక్కడికి వచ్చినా చేసినా మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను